your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. నమస్కారం. దైవ అనుగ్రహం కార్యక్రమానికి ఐడెం ప్రేక్షకులందరికీ స్వాగతం. మరి అంగరంగ వైభవంగా విజయదశమిని మనం జరుపుకోబోతున్నాము. అమ్మ కూడా ఇప్పటికే మనం చుట్టుపక్కలంతా చూసినట్లయితే టెంపుల్స్లో కానివ్వండి, బయట అమ్మవారిని ఇప్పుడు వినాయక చవితిని ఎంత వైభవంగా జరుపుకున్నామో ఇప్పుడు దసరాని కూడా అంతకన్నా వైభవంగా జరుపుకునేలాగా అందరూ సిద్ధమైపోయారు. మరి అమ్మవారి అలంకరణల విషయంలో, ప్రసాదాల విషయంలో, ఉపవాసాల విషయంలో చాలా సందేహాలు ఉంటాయి కదా. ఆ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త భార్గవి బూదిరాజు గారు. మరి అమ్మని అడిగి ఈ ప్రత్యేకమైన ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం 9 రోజులు కాకుండా 11 రోజులు ఇప్పుడు పండుగను జరుపుకోబోతున్నామని, మొత్తం పూజా విధానం కానీ అమ్మవారి అలంకరణ గురించి కానీ క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. నమస్తే అండి. విజయదశమి అంటేనే ఇప్పుడు వినాయక చవితికి చిన్నపిల్లలు పెద్దవాళ్ళనే తేడా లేకుండా ఎంత సంతోషంగా పండుగను జరుపుకున్నారో, నవరాత్రులు కూడా చక్కగా అందరు ఆడపడుచులు అందరూ కూర్చొని భజనలు చేయడం కానీ, నామాలను జపించడం కానీ చాలా ఉత్సాహంగా, అదొక ఆనందంగా పండుగ, మన ఆత్మ కనెక్ట్ అయిపోయినట్టుగా అలా చేసుకుంటూ ఉంటాం సంతోషంగా. మరి ఈ విజయదశమి రోజున అమ్మవారికి మొదలుగా చేసే అమ్మవారి అలంకరణలు మొదలుకొని చివరిగా చేసే అలంకరణ వరకు కూడా మీ ద్వారా వినాలని ఉంది. తప్పకుండానండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈ సంవత్సరం మొట్టమొదటగా ఈ దేవి నవరాత్రులు లేదా శరన్నవరాత్రులు, శారదా నవరాత్రులు, ఏదైనా పేరు పెట్టి పిలవండి, ఇవన్నీ కూడా అమ్మ పేర్లే. ఇవన్నీ కూడా దసరా పండుగలని సూచించేటటువంటి రోజులే. అయితే మొట్టమొదట బాలా త్రిపుర సుందరి నామంతో అమ్మ ఆ అలంకరణలో మనకి కనిపిస్తుంది. అయితే బాలా త్రిపుర సుందరి అనగానే పేరులోనే మనకి బాల అనేటటువంటిది స్ఫురించేస్తుంది. బాలా త్రిపుర సుందరి అవతారం చాలా విశిష్టమైనది. భండాసురుడు అనేటటువంటి రాక్షసుడు ప్రజల మీద, మునుల మీద, అలాగే దేవతల మీద, అందరి మీద దండెత్తి చాలా చాలా బాధలు కలిగిస్తూ ఉంటే, ఆ బాధలని ఓర్చుకోలేని ప్రజలందరూ కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి స్తుతిస్తారు. అమ్మ, మాకు ఏమిటి ఈ బాధలు, ఏమిటి ఈ భండాసురుడి యొక్క చెర నుంచి మమ్మల్ని విముక్తి చెందించు అని అడిగితే, మీకు ఏమి భయం లేదు, మేము ఉన్నాను అని చెప్పి వాళ్ళందరి బాధని తీసేసి ఆవిడ అంటే అభయం ఇచ్చి తన రూపం నుంచి ఒక రూపాన్ని ఆవిడ ఆవిర్భవింపచేస్తుంది. ఆవిడే బాల. సాక్షాత్తు దేవి భగవతి నుంచి ఒక రూపం వచ్చేసింది. ఈ శరీరంలో నుంచి మరొక శరీరం వచ్చిందనమాట, చిన్న ఆకారం. అది బాల. ఈ బాలా త్రిపుర సుందరి వెళ్ళి అమోఘమైనటువంటి యుద్ధం చేసి ఆ భండాసురుణ్ణి దునుమాడి వస్తుంది. దేవతలందరూ పుష్పవాన కురిపిస్తారు. అంత ఆనందకరమైన విషయం. భండాసురుడు మరణించేశాడు కదా, సంహరించబడ్డాడు కదా. ఇక ఆనందంతో అందరూ పూజలు చేసుకుంటారు, అలాగే స్తోత్ర పారాయణాలు చేస్తారు. అంత అయిన తర్వాత అమ్మ శాంతించి మళ్ళీ వచ్చి అమ్మలో ఐక్యమైపోతుంది. ఈ బాల వచ్చి దేవి భగవతిలో ఐక్యమైపోతుంది. అయితే ఈ బాలకి విశిష్టత ఏమిటి అంటే, చాలా మందికి ఈవిడ ఇంటి ఇలవేల్పుగా ఉంటారు బాలకి. అలాగే బాల పూజ, కుమారి పూజ, సువాసిని పూజ, దంపత పూజ, సుమంగళి పూజ, ఇలా రకరకాల పేర్లతో ఈ దసరా 9 రోజులు కూడా పూజలు చేస్తారు. అంటే స్వయంగా ఆ వయసు వ్యక్తుల్ని, ఆడపిల్లల్ని తీసుకుని వచ్చి పూజ చేస్తారు. అలాగా ఈ బాల పూజ కూడా చాలా విశేషమైనది. చిన్న వయసు పిల్లలు 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వయస్సు మధ్యలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని తీసుకుని వచ్చి చక్కగా వాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి వాళ్ళకి సాక్షాత్తు అమ్మవారినే వాళ్ళు ఆ రూపంలో పూజిస్తున్నట్టు అన్నమాట. ఇది వ్యక్తి పూజ కాదు, అమ్మకి చేసేటటువంటి పూజ. ప్రతీకగా ఉన్నటువంటి బాలల్ని తీసుకొచ్చి
స్వయంగా పూజ చేయడం, వాళ్ళకి కావలసిన వస్తువులు ఇస్తే వాళ్ళు ఎంత ఆనందపడతారండి. చిన్న పిల్లలకి ఆట వస్తువులు ఇచ్చి, చిన్న చిన్న గౌన్లు వాళ్ళు వేసుకునేటటువంటి మంచి రంగు గౌన్లు ఇచ్చి, తర్వాత కాళ్ళకి సాక్స్ అని, చేతులకి గాజులని, తిలకము కాటుక ఇట్లాంటివన్నీ ఇస్తే వాళ్ళు ఎంతో మురిసిపోతారు కదా. ఆ విధంగా మనం ఆశీస్సులు తీసుకున్నట్టు అనమాట. అలాగే ఆశీస్సులు తీసుకుని వాళ్ళు ఆ బాల పూజని, ఈ సాక్షాత్తు ఈ బాలే ఈ బాల, ఆ బాలా త్రిపుర సుందరే ఈ బాల రూపంలో అని చెప్పి చాలా చాలా ఆనందపడతారు. అలాగే బాలా త్రిపుర సుందరే ఇంట్లో తిరుగుతోంది అన్నట్టుగా ఆ బాలని సాక్షాత్తు బాలా త్రిపుర సుందరిగా పూజిస్తారు. ఇక్కడ మనం ఇంకొకళ్ళ గురించి కూడా చెప్పుకోవాలి. తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారని ఒక మహాద్భుతమైనటువంటి, ఆయన్ని ఒక విధంగా చెప్పాలంటే యోగి పుంగవుడు అని చెప్పాలి. ఆయన ఉండేవారండి. దాదాపు మా చిన్నప్పటి వరకు కూడా ఆయన ఉన్నారు. అయితే ఆయన గురించి కథలు అవి చదివినప్పుడు సాక్షాత్తు బాల వాళ్ళ ఇంట్లో తిరిగేదిట. ఆయన బాలా త్రిపుర సుందరి ఉపాసకులు. సాక్షాత్తు బాల తిరిగేది ఇంట్లో, ఆయన పిలిస్తే పలికేది. ఈయన సమయానికి భోజనం పెట్టకపోతే నాకు ఇంకా భోజనం పెట్టలేదేంటి అని అడిగేవారు. అలాగే ఇంట్లో అభిషేకం చెయ్యకపోతే ఇంకా అభిషేకం చేయవేంట్రా, సమయం అవుతోందిలే అనేవారట. అంతగా ఆయన జీవితంలో బాల మమేకమైపోయారు. అంటే ఆయన ఎంత ఉపాసన చేస్తే బాలా త్రిపుర సుందరి వాళ్ళ ఇంట్లోనే ఉంటారండి. ఇలాంటి ప్రాతస్మరణీయులు వాళ్ళు. ఇలాంటి యోగి పుంగవుల గురించి మనం ఖచ్చితంగా ఒక మాట అయినా మాట్లాడుకోవాలి. అంటే అందరికీ తెలియాలి కూడా. వీరు మరణించినప్పుడు ఆయన యొక్క భౌతిక కాయానికి ఎప్పుడైతే నిప్పు అంటించారో వెంటనే ఒక వెలుగు ఆయనలోంచి ఆకాశంలోకి వెళ్ళిపోయిందిట. అది బాలా త్రిపుర సుందరే అని చెప్పి అప్పుడుండి చూసిన వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాలు ఆ పుస్తకంలో రాశారండి. బాలా త్రిపుర సుందరి ఉపాసన చేస్తే ఆవిడ ఇవ్వనిదంటూ ఏమీ లేదు, ఆధ్యాత్మికంగా బాగా మనని బాగా వృద్ధి చేసేస్తారు. అలాగే ఆ బాల రూపంలో మనని ఎంతో ఆనందింపజేస్తారు. మనం పసిపిల్లల్ని చిన్నపిల్లల్ని ఎత్తుకున్నప్పుడు వాళ్ళని ఆడిచ్చేటప్పుడు ఎంత బాగా సంతోషపడతాం. ఎటువంటి కల్మషం లేని వాళ్ళు కదా వాళ్ళు. అలాగే బాలా త్రిపుర సుందరిని కూడా ఎంత పెద్ద గొప్ప అమ్మవారైనా అంత చిరునవ్వులు చిందిస్తూ ఆ పసి మనసు, పసిడి ముఖము, అలాగా నిష్కల్మషమైనటువంటి ముఖము, ఆ ముఖ వర్చస్సు అవన్నీ మనని బాగా మురిపిస్తాయి. అలాగే పరికిణి జాకెట్ వేసి అలంకరిస్తారు. చక్కగా జడకుప్పెలు వేస్తారు, పూల జడ వేస్తారు, నుదుట ఈ పాపిడి బిళ్ళ పెడతారు, అటు ఇటు ఇరువంకల సూర్య చంద్ర వంకలు పెడతారు. చక్కగా తలలో మంచి పూల జడతో పాటు ఎక్కువ పువ్వులు పెట్టి మెడలో అన్ని హారాలు వేసి అద్భుతంగా ఉంటుంది బాలరూపం. అసలు అమ్మవారికి ఏం తక్కువ. ప్రతి సంవత్సరం మనం జరుపుకునేది 9 రోజులు. బాల త్రిపుర సుందరి అమ్మవారి అవతారంగా మొదలయ్యి కనకదుర్గ అమ్మవారి అవతారంతో రాజరాజేశ్వరి అమ్మవారి అవతారంతో మనం పండుగను ముగుస్తాము. మరి ఇప్పుడు 11 రోజులు, ఈ 11 రోజుల అంటే ప్రత్యేకత ఏంటి? ఇంతకుముందు ఎప్పుడైనా మనం ఇలా 11 రోజులు దసరాను జరుపుకున్నామా? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. 11 రోజులు ఈసారి రావడం విశ్వావసు నామ సంవత్సరంలో దసరా నవరాత్రులల్లా ఏకాదశ నవరాత్రులు అయిపోయాయి. 11 రోజులు వచ్చేసాయి. 11 రోజులు అప్పుడప్పుడు వస్తాయండి. 10 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. ఇలాగా తిథుల యొక్క ఆ విశిష్టత అంటే ఈ చంద్రుని యొక్క గమనము మనకి ప్రతిరోజు చంద్రుని యొక్క గమనం మారుతూ ఉంటుంది. పాడ్యమి అని, విధియ అని, తదియ అని ఇలాగా. ఈసారి తిథి ద్వయాలు వచ్చాయి. ఇలా వచ్చినందువల్ల అమ్మవారి అవతారాలు కూడా 11 తీసుకోవాల్సి వచ్చింది. దశమి రోజు వచ్చేటప్పటికల్లా అది 11వ రోజు అయింది. 11వ రోజు అవడం వల్ల 11 అవతారాలు వేశారు. అమ్మవారి యొక్క అవతారాలే వేస్తారు కాబట్టి అమ్మవారి యొక్క ఇంకొక 2 అవతారాలు ఏవి అవి అంటే కాత్యాయని అవతారం ఒకటి, కాత్యాయని అమ్మవారు, మహాచండి అమ్మవారు, మహాచండి. ఇవి కూడా నిజానికి మహిషాసురమర్దిని రూపంలో అమ్మవారిని మనము ఆ కథ తెలుసుకున్నప్పుడు మనకి ముందుగా ఒక రూపం ఉంటుంది కదా, శాంత స్వరూపంతో ఉన్నది కాత్యాయని, ఉగ్రమైనది చండి అమ్మవారు. చండి ఆ మహిషాసురుణ్ణి అంతమొందించేటప్పుడు మహిషాసురమర్దిని.
అలా 3 అవతారాలు వచ్చాయి అన్నమాట అమ్మవారికి. కాబట్టి ఆ అవతారాలని కూడా తీసుకుని మొత్తం 11 అవతారాలుగా బాలా త్రిపుర సుందరి, గాయత్రి, లలిత, అలాగే మహాచండి, కాత్యాయని, లక్ష్మి, సరస్వతి, దుర్గా, రాజరాజేశ్వరి, ఇట్లాగా 11 అవతారాలని తీసుకున్నారనమాట. మామూలుగా అయితే మొట్టమొదట మనకి ఈ సంవత్సరం కాకుండా క్రితం సంవత్సరం వరకు కూడా మొదటి రోజున స్వర్ణ కవచ అలంకృత దుర్గా అని కూడా ఉంటుంది ఒక అవతారం. అంటే పూర్తిగా బంగారు ఆభరణాలన్నీ ధరించినటువంటి అమ్మ అని చెప్పి ఒకటి అవతారం ఉంది మనకి. మొదటి రోజు ఆ అవతారం ఉందన్నమాట. కాకపోతే ఇప్పుడు ఆ అవతారాన్ని తీసుకోకుండా అదనంగా ఈ 2 అవతారాలన్నీ తీసుకున్నారు, అది విరమింపజేశారు. అమ్మా అయితే ఇప్పుడు నార్మల్గా అంటే సాధారణంగా ఈ 9 రోజులు అమ్మవారికి అలంకరణలు, ప్రసాదాలు, ఉపవాసాలు ఉంటూ ఉంటారు కదా. ఈ 11 రోజుల పండుగలో మనం ఇంకేమైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? ప్రత్యేక శ్రద్ధతోనే చేసుకోవాలి ఈ పండుగ. మామూలుగా రోజు ఇంట్లో పూజ చేసుకున్నట్టుగా చేసుకుంటారు చాలా మంది, కానీ విశిష్ట అవతారాలు ఉంటాయి కాబట్టి అమ్మవారివి ప్రతిరోజు. బాలా త్రిపుర సుందరి అవతారం వేసిన రోజున ఆలయాలలో అవతారాలు వేస్తారు, కానీ ఇళ్లలో మనము అవతారాలు వేసుకోలేము. మామూలు విగ్రహాలు, చిత్రపటాలే ఉంటాయి అందరికీ, కాబట్టి ఆ నామంతో పూజ చేసుకుంటాం. కాబట్టి అది విశేషం కదా. రోజు చేసుకునేటటువంటి లక్ష్మి, లలిత, సరస్వతి ఇవి ప్రతి మనిషి ఇంట్లో నిత్య పూజగా చేసుకుంటూ ఉంటారు. చాలా మంది బాల కూడా చేసుకుంటారు. ఇలాగా నిత్య పూజగా చేసుకునేటటువంటి ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఏ రోజు అవతారం ఆ రోజు విశేషమైన నామాలతో ఇంట్లో అదే అమ్మవారికి, అదే కనకదుర్గకి, అదే విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ ఆ నామాలతో చేసుకుంటారు. ఇది విశిష్ట పూజ కిందనే లెక్క. ఈ 9 రోజులు అంటే ఈసారి 11 రోజులు వచ్చింది కాబట్టి 11 రోజులు అట్లాగే చేసుకుంటారు. ప్రతిరోజు ఒక్కొక్క నైవేద్యాన్ని అమ్మవారికి నివేదన చేస్తారు. ఇది కూడా విశేషమే. అమ్మవారికి 2 రకాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఒకటి తీయటి మధుర పదార్థం, రెండవది కమ్మటి పదార్థం. కారం అని చెప్పకూడదు ఇక్కడ, ఎందుకంటే వడ వేశారనుకోండి అది మినుములతో వేస్తారు, కమ్మగా ఉంటుంది, అవునా, కమ్మటి పదార్థం. ఇంకొకటి క్షీరాన్నం చేశారనుకోండి తీయగా ఉంటుంది. చిత్రాన్నము, పులిహార, ఇట్లాంటివి, నిమ్మకాయ పులిహార ఇలాంటివి చేశారనుకోండి అవి పుల్లగా ఉంటుంది. కానీ అమ్మవారు శక్తి స్వరూపిణి. ఈ శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మ ఎవరికి అధిదేవతగా ఉంటుందంటే గ్రహాలలో రాహుకి అధిదేవతగా ఉంటుంది. అందుకని పుల్లటి పదార్థం అంటే ఆవిడికి ఇష్టం. జ్యోతిష శాస్త్రం ప్రకారం అయితే పుల్లటి పులుపు రాహువుకి చెప్తాం. రాహువుకి అధిదేవత దుర్గా అమ్మవారు కాబట్టి దుర్గా అమ్మవారికి చేసేటటువంటి అలంకారాలే కాబట్టి ఇవన్నీ పుల్లటి పదార్థాలు కూడా చేసి నివేదన చేస్తాం అన్నమాట. కాబట్టి పులుపు, తీపి, కమ్మదనం ఈ 3 రకాలైనటువంటి పదార్థాలని కూడా ప్రతిరోజు ఎలా కుదిరితే అలా చేసి నివేదన చేస్తామమ్మా. అమ్మ, బాల త్రిపురి సుందరి అమ్మవారికి ఇష్టమైన నివేదనలు ఏంటమ్మా? ఏ దేవతకైనా పులిహోర, మామూలుగా పొంగల్ పెడతాం కదా, పొంగలి, పరవాన్నం, అలాగే పాయసం, అలాగే చిత్రాన్నం, పులిహోర, ఇవి మనకి ఏది కుదిరితే అదే చేయొచ్చండి. తీపి ఒకటి, కమ్మదనం ఒకటి, అలాగా పర్టికులర్గా ఇదే అని లేదండి. అది కొంత అలాగా ప్రచారం చేశారు వాళ్ళు. అమ్మవారికి ఇదంటేనే ఇష్టం, ఇదంటే అసలు అమ్మవారి నుంచి వచ్చినవే కదా ఈ మధుర పదార్థాలన్నీ కూడా. ఏది పెడితే అమ్మ కాదంటుంది, భక్తి ప్రపత్తులతో పెట్టాలంతే. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అమ్మ, పూజ చేసుకునే విధానం కూడా ఈ రోజు ఈ అలంకరణ, ఈ రోజు ఈ కలర్ చీర కట్టాలి అమ్మవారికి, ఈ రోజు ఈ ప్రసాదాలు మాత్రమే చేయాలి, ఇన్ని చేయాలి ప్రసాదాలు. అట్లా ఒకవేళ మనం ప్రసాదాలు చేయలేకపోయినా, అలంకరణ చేయలేకపోయినా అదొక భయంగా కూడా ఉంటుంది, మనం కరెక్ట్ గా చేస్తున్నామో లేదు అనేది. నిజంగా అమ్మవారికి ఇప్పుడు వస్తున్నట్టుగా అలంకరణ నివేదనలు ప్రాధాన్యతనిస్తాయా, లేకపోతే అసలు సరైన పూజ విధానం ఏంటమ్మా? అసలు అమ్మవారికి భక్తి ప్రధానం. అమ్మవారు ఎటువంటి అలంకరణనే కోరుకోదు. మన తృప్తి కొద్దీ మనం అలంకరణ చేసుకుంటున్నాము, మన భక్తి కొద్దీ మనం అలంకరణ చేసుకుంటున్నాము. అమ్మని నిజంగా ఈ
నవరాత్రుల్లో పసుపు గౌరమ్మని చేసి మనము పూజలో మొట్టమొదట పూజ చేసి పెట్టుకుంటాం. పూజలో పెట్టి అది పూజ చేస్తాం. మిగతావన్నీ కూడా అలంకారాలే. కలశం పెట్టండి, కలశానికి అలంకరణే అది. చిత్రపటం పెట్టండి, లేదా విగ్రహాలు ఉండనివ్వండి. చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి, ఒక అంగుష్టు మాత్రం విగ్రహం ఉంటుంది అనుకోండి, దానికి ఏం అలంకరణ చేయడానికి ఉండదు, దాన్ని అలాగే పెట్టి పూజ చేసుకుంటాం. చిత్రపటం ఉందనుకోండి, దానికి పూలదండ వేస్తాం, అంతకన్నా వేరే ఇంకేం చెయ్యం కదా. అమ్మవారికి చేసే భక్తి, ఆ పూజ అనేది భక్తి ప్రధానంగా చూస్తుంది తప్ప అమ్మ ఇవన్నీ చూడదు. మనకి ఒకవేళ నిజంగా పులిహోరే చెయ్యాలి ఇవాళ ప్రసాదం, మనం పులిహోర చేయలేకపోయాం, ఏదో సందర్భవశాన కుదరలేదు అనుకోండి, కొంచెం పాయసం చేసి పెట్టాం అనుకోండి, అమ్మ కాదంది కదా. భక్తితో చేసేటటువంటి ఏ ప్రసాదాన్నైనా అమ్మ స్వీకరిస్తుంది. 4 శనగలు ఉడికిచ్చి సాతాళించేసి అమ్మకి నివేదన పెట్టినా కూడా అమ్మ కాదందు. మనం భక్తితో ఏది చేసినా ఆవిడ స్వీకరిస్తుంది. భక్తి లేకుండా ఊరికి ఆడంబరాలకు పోయి మేము అంత చేసాం, మేము ఇంత చేసామంటే అది ఆడంబరంగానే ఉంటుంది తప్ప అక్కడ భక్తి ఉండదు, మన హృదయం అమ్మ వరకు చేరదు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి